ఆయన మాట్లాడితే ఎక్కడో చోట ఏదో సందర్భంలో కాంట్రవర్సీ తలెత్తుతుంది. అయితే కేసులు కూడా అదే స్థాయిలో ఉంటూ ఉంటాయి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి పేరెత్తగానే వినిపించే పేర్లలో సెన్సేషనల్ కాంట్రవర్సీకి సంబంధించి. ఈ నేపథ్యంలో ఆయన సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నానిపై మరో కేసు నమోదైంది. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్యే చింతమనేనిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. పేర్ని నాని రెచ్చగొట్ట వ్యాఖ్యలపై పోలీసులకు రవి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. నానిపై బిఎన్ఎస్ యాక్ట్ 353 సబ్సెక్షన్ 2, 351 సబ్సెక్షన్ 3 కింద కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా దెందులూరులో టీడీపీ వైసీపీ మధ్య గొడవ తలెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే పేర్ని నానిపై కేసు నమోదుతో ప్రస్తుతం అక్కడ రాజకీయాలు హీటెక్కాయి. కొద్ది రోజుల క్రితం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది గంటల క్రితం మాజీ మంత్రి పేర్ని నాని అక్కడ రాజకీయాల మీద సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి, అభ్యంతరకరంగా ఉన్నాయి, దాంతోపాటు రెచ్చగొట్టేలా ఉన్నాయి అంటూ కూడా ప్రస్తుతం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలేంటి, ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకు అంత సెన్సేషనల్గా మారాయి, కేసు నమోదయ్యేంత వరకు ఎందుకు వెళ్ళాయి, ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటి ఇప్పుడు చూద్దాం. ఈ రకమైన ఆడెవడో మా తోటలోకి వస్తే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? కర్రలతో రాడ్డులతో తాగి వస్తే బీరు సీసాలు తీసుకొచ్చి అక్కడే తాగుతుంటాడు. మీ డిఎస్పీ గారి ముందే, మీ సిఐ గారి ముందే, మీ ఎస్ఐ గారి ముందే ఆడు బీరు సీసా తోటలో మా తోటలోకి వచ్చి తాగుతూ పక్క కర్ర తిప్పుతూ ఉంటాడు. రండిరా ఎవడో తోటకి ఎక్కడరా చెట్టు అంటున్నాడు. మీరెందుకు వచ్చారు? ఏం చేద్దామని వచ్చారు? అంటే మేమేమన్నా తిరగబడి చింతమనేని రౌడీల్ని సావగొడతామో, కాళ్ళు చేతులు ఎరగొడతామా అని కాపలా కాటాకి వచ్చారా? ఆడికి రక్షణగా వచ్చారా? దేనికి వచ్చారు మరి? ట్రెస్పాసింగ్ కాదా? మా ఆస్తులోకి వస్తే, ప్రైవేట్ ఆస్తులోకి వస్తే దౌర్జన్యం చేస్తుంటే దొమ్మి కాదా? అది చట్టం వాళ్ళకి వర్తించదా? ఏంటన్నా ఎవడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చింతమనేని ప్రభాకర్ చెప్పింది అయితే మీరు కేసు కట్టండి, విచారణ కూడా అక్కర్లా. మీరు లోపల ఏంటి చాలా కేసులు వేస్తున్నారుగా, విచారణ కూడా లేకుండా లోపల ఏంటి? ఎస్, మీరు అబ్బాయి చౌదరి కనుక చింతమనేని ప్రభాకర్కి ఆ జితేంద్ర మూలంగా ఇంకెవరకు అంటే కనుక వీళ్ళిద్దరి మీద కేసులు కట్టండి, విచారణ చేయండి. విచారణ కూడా అక్కర్లా, తేలిది కోర్టులో తేలుతుంది. మీరు కేసు ఎందుకు కట్టరు? కేసు కట్టకుండా ఈ రకమైనటువంటి బరితెగింపు అచ్చోసిన ఆంబోతుల్లాగా చేలోపడి మేసే పరిస్థితిలో ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆడెవడో మా తోటలోకి వస్తే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? కర్రలతో రాడ్డులతో. రైట్, అది మాజీ మంత్రి పేర్ని నాని చేసిన సంచలన వ్యాఖ్యలు. ఆయన ఒకటే చెప్పడం జరుగుతోంది, ఆ కాంట్రవర్సీకి సంబంధించి ఇటు ఒక్క క్షణం వదిలేసే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందంటూ కూడా అర్థం వచ్చేలా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఆయన మీద రిజిస్టర్ అయిన కంప్లైంట్ ఏంటి, కంప్లైంట్ కాపీలో ఏముంది ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. లెట్స్ గో టు ద విజువల్స్. సో కొద్దిసేపటి క్రితం ఆయన మీద కంప్లైంట్ నమోదైంది. ఆ కంప్లైంట్ కాపీస్ కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేయబోతున్నాం. ఆ కంప్లైంట్ కాపీలో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించిన సందర్భం ఉంది. మరి ముఖ్యంగా అబ్బాయి చౌదరి పేరుని ప్రస్తావిస్తూ ఆయన కొన్ని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కంప్లైంట్ కాపీని మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. FIR కాపీ అలాగే కంప్లైంట్ కాపీకి సంబంధించి ఒకసారి ఈ కంప్లైంట్ కాపీని అటు ఇచ్చే ప్రయత్నం చేయండి అండ్ FIR కాపీని ఇటు ఇచ్చే ప్రయత్నం చేయండి. సో దట్ మనం ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. ఇది మీరు చూడొచ్చు. ప్రస్తుతం FIR కాపీకి సంబంధించి మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైందని ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏలూరులోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్ 351 సబ్సెక్షన్ 3 అలాగే బిఎన్ఎస్ యాక్ట్ 353 సబ్సెక్షన్ 2 కింద కేసు నమోదైన పరిస్థితి ఉంది. మీరు చూడొచ్చు ఆ డీటెయిల్స్. ఒకసారి కంప్లైంట్ కాపీ నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేసిన పరిస్థితి మహారాజశ్రీ ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ అంటూ కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ ని చెప్పుకొచ్చిన సందర్భం ఏమని, 21/8/2025 నాడు పెదవేకి మండలం కొండలరావుపాలెం గ్రామంలో జరిగిన సంఘటన నేపథ్యంలో మరుసటి రోజు అనగా 22/8/2025 నాడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏలూరు జిల్లా పోలీస్ కార్యక్రమానికి విచ్చేసి పోలీస్ అధికారులను కలుసుకున్నారు. ఆ తర్వాత పోలీస్ కార్యాలయం వెలుపల జరిగిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు ప్రసంగిస్తూ పోలీసులు మీరు తప్పుకోండి, జరిగేది జరుగుతుంది, మేము మిగులుతామా వాళ్ళు మిగులుతారా, ఎవరో ఒకరు మిగులుతారు అనే విధంగా ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారు. అబ్బాయి చౌదరిని చంపుతావా, చంపితే ఈ దెందులూరు నియోజకవర్గంలో 1000 మంది అబ్బాయి చౌదరులు పుడతారు అని రెచ్చగొడుతూ 2 వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా మాట్లాడారు. అదేవిధంగా పోలీసుల పట్ల అవమానకరమైన సంకేతాలు చూపుతూ
అవమానకరమైన సంకేతాలు చూపుతూ కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయడంలో విఫలమైందని చిత్రీకరిస్తూ ప్రజల్లో అపోహలు కలిగించే రీతిలో మాట్లాడారు. ఈ ప్రసంగం వలన టీడీపీ పార్టీ కార్యకర్తలు భయాందోళనకు గురై రహదారులపైకి రావడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువలన పై పేర్కొన్న పేర్ని నాని గారు ఎక్కడి నుంచో వచ్చి ఏలూరు పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతిలో రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా ప్రసంగించినందున ఆయనపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినమ్రంగా కోరుచున్నానంటూ రవి ఈ కంప్లైంట్ని కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేశారు. సో ఈ క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఆయనకి సంబంధించి నోటీసులు ఇచ్చారా లేకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉందా, ఏం జరుగుతోంది అనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణి, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇటు కేసు రిజిస్టర్ అయింది. ఈ క్రమంలో ఇటు పేర్ని నానిని అదుపులోకి తీసుకోబోతున్నారా లేకపోతే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందా? పోలీసులు ఎటువంటి చర్యలకు ఉపక్రమించారు? సచిన్, ఏలూరు జిల్లాలో దెందులూరు రాజకీయాలు ఇటెక్కుతున్నాయని చెప్పాలి. గత కొన్ని రోజుల క్రితం ఎవరైతే మాజీ ఎమ్మెల్యే, దెందులూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద పామాయిల్ తోటలో గెలలు కోస్తున్న సందర్భంలో అబ్బయ్య చౌదరి తమకు డబ్బులు ఇవ్వాలి, చేపల చెరువు లీజులకు సంబంధించిన అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపల చెరువు లీజుకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదంటూ కొంతమంది కొల్లేరు గ్రామస్తులు ఆయన తోటకు వెళ్లి అక్కడ వారితో వాగ్వాదం చేసుకున్న పరిస్థితి. అప్పుడు ఆ సందర్భంలో అటు వైసీపీ కార్యకర్తలు అబ్బయ్య చౌదరి వర్గీయులు, ఇటు కొల్లేరు గ్రామస్తుల మధ్య వాగ్వాదం నడిచింది. కొంతసేపు ఘర్షణ వాతావరణం నడిచింది. తర్వాత పరిణామాలు కూడా మనం చూసాం. అయితే తాజాగా మరుసటి రోజు, ఆ ఘటన జరిగిన మరుసటి రోజు మాజీ మంత్రి, వైసీపీ చెందిన మాజీ మంత్రి పేర్ని నాని దెందులూరు వెళ్ళారు. అక్కడ అప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించిన పరిస్థితులన్నీ కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అబ్బయ్య చౌదరికి మద్దతుగా ఆయన వెళ్లి మాట్లాడడం జరిగింది. తర్వాత అబ్బయ్య చౌదరితో కలిసి అటు వైసీపీ నేతలతో కలిసి జిల్లా ఎస్పీని కూడా కలిసిన సందర్భం. అయితే ఆ సమయంలో అటు ఎస్పీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేర్ని నాని విధ్వంసకర వ్యాఖ్యలు చేశారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ, అదేవిధంగా దెందులూరు ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద, అదేవిధంగా అటు టీడీపీ, వైసీపీని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా కూడా పేర్ని నాని మాట్లాడారు. ఇటువంటి వ్యాఖ్యలు ఘర్షణలకు దారితీస్తాయి. ఇది పూర్తిగా ఘర్షణలకు దారితీసే వ్యాఖ్యలు కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా మరోవైపు పోలీసుల మీద కూడా అవమానకర రీతిలో మాట్లాడిన నేపథ్యంలో ఈ పేర్ని నాని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా నేతల రవి అనే వ్యక్తి ఏలూరు 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పేర్ని నాని మీద ఏలూరు 3 టౌన్ పోలీసులు బిఎన్ఎస్ కింద 353 సబ్జెక్ట్ 2, 351 సబ్జెక్ట్ 3 కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసినప్పటికీ పోలీసులు పేర్ని నానికి అరెస్ట్ చేస్తారా లేదంటే ముందుగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా అనే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన ఘటనలు చూసాం. వైసీపీ నేతలకు సంబంధించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యల సందర్భంగా జరిగినటువంటి అరెస్టులు చూసాం. అయితే పేర్ని నానికి సంబంధించి కూడా ఇప్పుడు దెందులూరు వచ్చి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం, అతని మీద కేసులు నమోదైన నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఒక రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా అటు దెందులూరులో పూర్తిగా రాజకీయాలని హీటెక్కి అటు టీడీపీ చెందినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మధ్య గత కొంతకాలంగా కూడా మాటల యుద్ధం నడుస్తుంది. మరోవైపు కొల్లేరుకు సంబంధించిన కొంతమంది రైతులు అబ్బయ్య చౌదరి తమకు డబ్బులు ఇవ్వాలి, చేపల రీజులకు సంబంధించిన ఒక ఘర్షణ జరుగుతుంది. వీటన్నిటి వెనుక కూడా అటు చింతమనేని ఉన్నారని చెప్పి వైసీపీ నేతలు మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో ఈ క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని వెళ్లి ఇంకా ఈ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కూడా చేశారు. కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా కేసు నమోదైంది. అయితే ఇప్పుడు పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారన్న దాని మీద అయితే పూర్తిగా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఎందుకంటే గతంలో కూడా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలంతే అనే అర్థం వచ్చాలని చేసిన వ్యాఖ్యలు చూసాం. అవి కూడా కాస్త పెను దుమారాన్ని రేపాయి. మరి ముఖ్యంగా రప్ప అంటూ చేసిన సజ్జన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ తర్వాత ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి సో దీని మీద ఎలా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ? ఏమంటోంది అక్కడ? అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అటు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ ఘటన జరిగిన అంటే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి పూర్తిగా వివరణ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్యే
చింతనేని ప్రభాకర్. ఆయన మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడారు. కావాలని వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రశాంతంగా ఉన్న దెందులూరులో కావాలని రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు కూడా సహించలేదు, ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని కూడా అటు చింతనేని కూడా ఒక వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అటు టీడీపీ నేతలు కూడా అబ్బాయి చౌదరి అంటే టూరిస్ట్ రాజకీయాలు చేస్తున్నారు. అటు 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత అబ్బాయి చౌదరి చాలా రోజుల పాటు విదేశాలకు వెళ్లిపోయారు. అటు చుట్టం చూపుగా వచ్చి ఇక్కడ రాజకీయాలు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు కావచ్చు, ఇతర నాయకుల్ని రెచ్చగొట్టే ప్రక్రియ చేస్తున్నారు. రెచ్చగొట్టి ఆయన వెళ్ళిపోతుంటే ఇక్కడ ఘర్షణలు జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి రాజకీయాలు కరెక్ట్ కాదంటూ కూడా అటు టీడీపీకి చెందిన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ పేరుని నానికి సంబంధించి పేరు నాని ప్రత్యేకంగా ఆయన చేసే వ్యాఖ్యలు మనం చూసాం. గతంలో మీరు అన్నట్లు రప్ప సంబంధించిన వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే చీకట్లో కన్నుకొడితే మొత్తం పనంతా అయిపోవాలి, ఇట్లా ఎందుకు ఘర్షణలు చేస్తారనే దాని మీద ఆ వ్యాఖ్యలు కూడా చూస్తాం. ఇప్పుడు తాజాగా దెందులూరు వచ్చి ఒక అబ్బాయి చౌదరిని మీరు అడ్డుకుంటే 1000 మంది అబ్బాయి చౌదరులు వస్తారు, మొత్తం భూస్థాపన చేస్తారు అన్నట్టు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా ఉన్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అంటే నేతలు రవి పెట్టిన ఫిర్యాదు మేరకు పోలీసులు నోటీసులు ఇచ్చే విచారణకు రమ్మని పిలుస్తారా, ఒకవేళ ఆయన నోటీసులు ఇస్తే గనక ఆయన విచారణకు వస్తారా, హాజరవుతారా లేదనేది ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. గతంలో మనం చూసాం వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి పడినటువంటి కేసులకు సంబంధించి విచారణకు రాని పక్షంలో కొంతమంది నేతలను అరెస్ట్ చేసి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు పేరునానికి సంబంధించి ఆయన స్వతంత్రంగా విచారణకు వచ్చి ఏం జరిగింది అనేది ఒక సమాధానం అక్కడ చెప్పుకుంటారు, లేదంటే ఆయన కూడా గత ఇతర నాయకుల్లాగా చేస్తే కనుక ఆయన కూడా అరెస్ట్ చేస్తారా అనే ఒక పరిస్థితి అయితే చర్చ అయితే ప్రస్తుతం దెందులూరు రాజకీయాల్లో నడుస్తుంది. సచిన్ రైట్ మణి, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి ఇదే అంశానికి సంబంధించి. ఎందుకంటే ఎందుకు కేసు రిజిస్టర్ అయింది, ఎందుకు కొద్ది రోజుల క్రితం, ఇంకా చెప్పండి కొద్ది గంటల క్రితం మాజీ మంత్రి పేర్ని నాని చేసిన సెన్సేషనల్ వ్యాఖ్యలేంటి ఇంకోసారి చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మాజీ మంత్రి పేర్ని నాని మీద కేసు నమోదైంది, ఎందుకు కేసు నమోదయ్యేంతలా ఆయన చేసిన వ్యాఖ్యలేంటి ఇప్పుడు చూద్దాం. ఆడెవడో మా తోటలోకి వస్తే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? కర్రలతో రాడ్డులతో తాగి వస్తే బీరు సీసాలు తీసుకొచ్చి అక్కడే తాగుతుంటాడు. మీ డిఎస్పీ గారి ముందే, మీ సిఐ గారి ముందే, మీ ఎస్ఐ గారి ముందే ఆడు బీరు సీసా తోటలో మా తోటలోకి వచ్చి తాగుతూ పక్క కర్ర తిప్పుతూ ఉంటాడు. రండిరా ఎవడరా తోటకి ఎక్కడరా చెట్టు అంటున్నాడు. మీరెందుకు వచ్చారు? ఏం చేద్దామని వచ్చారు? అంటే మేమేమన్నా తిరగబడి చింతమనేని రౌడీల్ని సావగొడతామో కాళ్ళు చేతులు ఎరగొడతామో అని కాపలా కాటాకి వచ్చారా? ఆడికి రక్షణగా వచ్చారా? దేనికి వచ్చారు మరి? ట్రెస్పాసింగ్ కాదా? మా ఆస్తులోకి వస్తే, ప్రైవేట్ ఆస్తులోకి వస్తే దౌర్జన్యం చేస్తుంటే దొమ్మి కాదా? అది చట్టం వాళ్ళకి వర్తించదా? ఏంటన్నా ఎవడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చింతమనేని ప్రభాకర్ చెప్పింది అయితే మీరు కేసు కట్టండి, విచారణ కూడా అక్కర్లా. మీరు లోపల ఏంటి చాలా కేసులు వేస్తున్నారుగా, విచారణ కూడా లేకుండా లోపల ఏంటి? ఎస్, మీరు అబ్బాయి చౌదరి కనుక చింతమనేని ప్రభాకర్కి ఆ జితేంద్ర మూలంగా ఇంకెవరకు అంటే కనుక వీళ్ళిద్దరి మీద కేసులు కట్టండి, విచారణ చేయండి. విచారణ కూడా అక్కర్లా, తేలిది కోర్టులో తేలుతుంది. మీరు కేసు ఎందుకు కట్టరు? కేసు కట్టకుండా ఈ రకమైనటువంటి బరితెగింపు అచ్చోసిన ఆంబోతు